నాన్న వెనుక వెన్నెముక ముందు దన్నుగా నిలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. మీకు ఎస్పెషల్లీ నాన్న అంటే ఏమని చెప్తారు? చిన్నప్పటి నుంచి మాతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా సినిమాలకి వాటికి ఎక్కడో వేరే కంట్రీ నుంచి కూడా వీడియో కాల్స్ లేకపోతే కాల్స్ చేసుకుంటూ మాట్లాడి చెప్తున్నా అన్నీ ఉన్నాయి. అండ్ నాకు పర్టికులర్గా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పుడు 10th క్లాస్ ఏం కావాలరా అంటే నాకు ఒక కంప్యూటర్ కావాలి అని చెప్పా. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సో 10th క్లాస్ మంచి ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వు, నేను కొనిస్తా అన్నారు. నాకేమో హిందీ రాదు. ట్విస్ట్ ఏంటంటే హిందీ నేను నిజంగా ఫెయిల్ అయ్యా. ఆ రోజు నేను నైట్ ఫుల్ చాలా బాధపడిపోయి ఫుల్ ఏడుస్తూనే ఉండా. తర్వాత అదే రోజు నైట్ మాట్లాడారు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సిస్టమ్ ఉంది ఇంట్లో. నాకు అర్థం కాలే. సో అదేంటంటే నాకు ఒక బూస్ట్ లాగా ఇచ్చింది నిజంగా. సార్ సిస్టమ్ మీద ఉన్నా బట్ స్టిల్ ఐ కంప్లీటెడ్ మై అది మళ్ళీ చదువుకొని పాస్ అయ్యా. సో అదేంటంటే ఒక మోరల్ బూస్ట్ అంటారు కదా, అట్లా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఫెయిల్ అయినా తెచ్చిచ్చానని. ఓకే, గ్రేట్ ఫాదర్. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, మళ్ళీ పాస్ అవుతారు కదా అని. సౌందర్యలహరి గారు అంటే అమ్మాయిలను ఒకలాగా పెంచుతారు, అబ్బాయిలను ఒకలాగా పెంచుతారు, అబ్బాయిలను ఒకలాంటి స్కూలు, అమ్మాయిలకు ఒకలాంటి స్కూలు. ఇది చూసే విధానంలో మీ ఇంట్లో ఆ డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎక్కువ నన్ను ఇంకా చూస్తారు అలా అనుకుంటే. అలాంటి డిఫరెన్స్ ఎప్పుడు లేదు. బట్ చిన్నప్పటి నుంచి నాన్న బాగా మిస్ అయ్యి ఉంటారు, ఎందుకంటే చాలా బిజీ యాక్టర్. ఈ టైంలో నాన్న నా పక్కన ఉంటే బాగుండు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? అలా ఏడ్చిన సందర్భాలు అయితే లేవు. ఎందుకంటే మాక్సిమం ఉండకపోయినా అన్నిటికీ అటెండ్ అయ్యేవారు. బర్త్డేస్ అయితే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నా ఉండేవారు, అన్నీ అటెండ్ అయ్యారు. సో అలా ఎప్పుడు ఏడవలేదు. ఎప్పుడు ఉన్నంత టైం మాక్సిమం ఇంట్లో స్పెండ్ చేసేవారు. మాకెప్పుడు ఇలా లోటు టైప్ ఏం అనిపించలేదు. నాన్న అంటే చాలా ఇష్టం కదా. అవును. పెళ్ళి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు బాధపడలేదా? అస్సలు బాధపడలేదు. అంటే రెగ్యులర్గా రోజు వస్తాను, ఎవ్రీడే ఏదో ఒకటి వండి పంపిస్తాను. సో ఇక్కడ వచ్చి వండి పెడతారా. సో అసలు ఎవ్వరూ బాధపడలేదు. బాధపడద్దని కూడా చెప్పాను నేను. అవునా? అస్సలు ఎవ్వరూ బాధపడలేదు. హ్యాపీగా అన్నీ హ్యాపీగానే చేసుకున్నాం. తేజ, నీకేమైనా వచ్చాయి నాన్న క్వాలిటీస్? బ్లడ్ కదా సేమ్, జబ్బులు కొట్టేయటం నాన్నవి. అవి చిన్న ఉంటాయి కానీ అవి ఎట్లా చెప్తాము అని చెప్పలేము కానీ. ఓకే. బట్ నాకైతే స్క్రిప్ట్ వైజ్ డైరెక్షన్ వైజ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఐఎమ్ కరెంట్లీ డూయింగ్ దట్. హోప్ఫుల్లీ. అంటే ముందు రెడ్డి ల్యాబ్స్లో పని చేసేవాడు. ఇంటర్మీడియట్ అవ్వగానే చెప్పా, గుండు సుదర్శనం అని ఆర్టిస్ట్ ఉన్నాడు కదా ఆయన, అది ఒరే నువ్వు సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అయితే చెప్పు, నేను డైరెక్షన్లో చేస్తావా లేదా అని. అప్పుడు నేను చేయను, నేను సైంటిస్ట్ని అవుతాను అన్నాడు. అందుకని అప్పటి నుంచి సైన్స్ పుస్తకాలు తెచ్చిస్తుండేవాడు. కింద పోర్షన్లో మంటలు వస్తుండేవాడు ప్రయోగాలకి కిందంతా. అక్కడ తర్వాత ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచి మహర్షి దగ్గరే చేస్తాను. సూన్ చూస్తాం అనమాట అయితే యాజ్ ఎ డైరెక్టర్గా. గ్రేట్. సౌందర్యలహరి గారు, మీరు ఎలా అంటే చిన్నప్పటి నుంచి చదువులో కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళినప్పుడు పెళ్లి విషయంలో కానీ అంటే మీ చాయిస్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే నాన్న వృద్ధి కాదు ఇదే చదవాలి ఇదే ఇక్కడనే పెళ్లి చేసుకోవాలి అలా ఉంటుందా? మీరు చెప్పండి. అసలు లేదు. చిన్నప్పటి నుంచి నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నా అంటే జస్ట్ వచ్చి ఫీజు కట్టేవారు అంతే. దానికన్నా ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. ఏదైనా నా చాయిసే. మాక్సిమం నేను అన్ని నా నచ్చినట్టే ఇప్పటికీ అంతే. చిన్నప్పటి నుంచి నేకైతే గుర్తులేదు ఎప్పుడు ఫోర్స్ దేనికి చేయలేదు. సో మీ ఇద్దరు సక్సెస్ లో కీ రోల్ అంటే నానే 100%. వితౌట్ నాన్న అసలుకి మీరు నాకు తెలిసి ఎప్పుడు ఏ విషయంలో కూడా ఏలు కూడా పెట్టుంటారు. లేదు. ఇప్పుడు పిల్లల చాయిస్లు ఎక్కువ ఉన్నాయి కదా సార్. నెక్స్ట్ జనరేషన్ అంతే కదా. అందుకనే నేను ఒక కొటేషన్ అది ఒకటి ఉంది. మా జనరేషన్ మేము తల్లిదండ్రులకు భయపడ్డాం, పిల్లలు కూడా భయపడుతున్నాం. ఓకే. ఎందుకంటే వీడికి ఒక బండి కొన్నా, వీడి బర్త్డే నాకు అది ఏంట్రా అది బండి పల్సర్లో హయ్యెస్ట్ కావాలంటే 190 ఎంత 220 ఏదో కావాలన్నాడు. మా ఆవిడ కంగారు పడిపోతుంది. వాడు అంతంత చూస్తున్నాం కదండి, పిల్లలు యాక్సిడెంట్ అవుతుంది, అందుకని కొనొద్దంటే వాడి దగ్గర 120 ఎంత ఉందనుకుంటా, 150 వాడికి ఫోన్ చేసి బర్త్డే ఎల్లుండి వీడికి కావాలంటున్నాడు, డబ్బులు కట్టేసాం, 220 ఎంత అంటున్నాడు, అవి రాలేదని చెప్పు, 150 వచ్చింది, ఇష్టం ఉంటే తీసుకో. బర్త్డే కదా వీడి అందరు ఫ్రెండ్స్కి చూపించుకోవాలి, ఇంకా మరో గచ్చంతం లేక 150 అక్కడ చెప్పేసి నేను టిప్ చంపేస్తాను, నేను ఇవ్వను రూపాయి కూడా, 220 ఇస్తే. సో 150 ఏడుస్తూ వెళ్ళి తెచ్చుకున్నాడు. ఒక 1 వీక్ 10 days కుంటుకుంటూ వచ్చి ఏమైందంటే ఎక్కడో పడ్డాడు. సరే చిన్న దెబ్బ. ఓ రోజు అక్కడ అది లీక్ అవుతుంది, ఆయిల్ ఏదో లీక్ అవుతుంది కదా, ఇదేంటి లీక్ అవుతుందని చచ్చేలా గట్టిగా తిట్టే వెళ్ళిపోయాడు. రావట్లేదు. సాయంత్రం అయింది, 7 అయింది, 9. మా ఆవిడ నన్ను
ఎందుకు తిట్టారు, వాడి బండి వాడి ఇష్టం. అదే ఇదే అన్యాయంగా ఉంది, వాడికి పాడైపోతుందని ఎందుకు తిడితే వాడు ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా, ఇక కాడి నుంచి నాకు ఆ నంబర్ ఫోన్ చేయండి, వీడిని పట్టుకోండి, ఆ భాష ఉన్నాడు ఇంతమంది. ఫైనల్గా వీడేమిటంటే ఇక మొత్తానికి 11 గంటకి ఐమాక్స్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇక్కడ టెన్షన్ అంతా మాది. మీ చాలా వచ్చాయి బాబుకి. ఎప్పుడన్నా నాన్నకి చెప్పాలనిపించిందా, నాన్న నేను కూడా సపరేట్గా ఉంటాను, ఒక ఫ్లాట్ తీసుకొని? నేనే చేస్తా. యాక్చువల్లీ ఉన్నాం నేను చాలా స్ట్రిక్ట్గా పెళ్ళి అయిన తర్వాత ఇంటికి రావద్దని చెప్పేసా. చిత్రపూర్లో ఇంట్లో ఇచ్చా, రావద్దన్నా. వాడు వాళ్ళ అమ్మదారు ఫీల్ అయ్యాడు, అదేంటి వెళ్ళిపోమన్నాడు. లేదు లేదు, ఇప్పుడు వెళ్ళిపోతేనే కరెక్ట్. తర్వాత పోయి ఆడ తర్వాత వాళ్ళు వచ్చేసారు ఉండలేక, ఉండలేక వచ్చేసారు. 1 year ఉన్నాం అంతే. ఇక పిల్లాడు గడుతున్నప్పుడు వచ్చేసింది మాకు వాళ్ళు ఇక్కడ. అది ఇచ్చేసి ఇప్పుడు దే ఆర్ విత్ మీ ఓన్లీ. సో ఎప్పుడన్నా మీ వైఫ్ ఉన్నప్పుడు నాన్న మాటకి ఓకే చెప్తావా? ఆబ్వియస్లీ. అసలు తను కూడా చాలా మా ఇంట్లో కలిసిపోయింది, బాగా కలిసిపోయింది యాక్చువల్లీ. అల్లుడు ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఇక్కడే ఉండదు. ఇప్పుడు మా కాలక్షేపం కేవలం హోల్ ఫ్యామిలీ కాన్సన్ట్రేట్ అని మా మనవడు వీడి కొడుకు. ఓకే. సర్వజ్ఞ వాడి మీద. నాకు అంతకుముందు నేను ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఆఫీస్కి వెళ్ళడం, ఎక్కడికో వెళ్ళడం, ఏదో ఫ్రెండ్స్ దగ్గర, అసలు టోటల్గా బంద్ వాడు పుట్టినప్పటి నుంచి. షూటింగ్ లేదంటే ఇక్కడే ఇంట్లోనే ఉంటా, వాడితోటే ఉంటా. నాన్న గొప్పతనం చాటే ఒక గొప్ప షో కాబట్టి, సో మీలాగా ఎవరు చెప్పలేరు నాన్న గొప్పతనాన్ని. మంచి కవిత్వంలో ఒకసారి నాన్న గొప్పతనం గురించి ఏం చెప్తారు? మధ్యతరగతి నటరాజు, చుట్టూ సమస్యల జ్వాలామాల తోరణం, ఒక చేతిలో భగభగమండే పుత్రాగ్ని, మరో చేతిలో చెంగుమనే ఆశల జింక, మెళ్ళో బుసలు కొట్టే కుబుసం వదిలిన కూతురు, విరబోసుకున్న జటాజూటం లాంటి బెంగ, అందులో నెలవంకలాగా లీలగా మెరిసే ఫస్ట్ తారి, గడసీమలో పెద్దల్లుడి కోరికల కపాలమాల, కటిసీమలో తోలు ఒలిచేసిన పులి లాంటి మాసికలేసిన పంచి, మేకపోతు గాంభీర్యం లాంటి శాలరీ త్రిశూలం, తల తాకట్టు పెట్టిన తడిసి మోపెడవుతున్న వడ్డీల గంగ, అప్పులాళ్ల నమ్మక చమకాలు, బాస్తేత నిత్య రుద్రాభిషేకం. ఈ మధ్యతరగతి నటరాజు తాండవం ఆడేది అజ్ఞానం మీద కాదు, అమాయకురాలైన ఆలి మీద. మా నాన్న రైల్వేలో గుమాస్తా, 7 కొడుకులం. అంటే అనగనగా ఓ రాజు, ఆ రాజుగాడికి 7 అంచేత మా నాన్నే మధ్యతరగతి మహారాజు. మీరు అన్నారు ఒక మాట దీంట్లో, మధ్యలో మనకెవరు ఇంకా ఆలి, ఏదున్నా కానీ కోపం ఆమె మీదే చూపిస్తాం, భార్య మీద, పిల్లల మీద ఉన్నా, ఎవరి మీద ఉన్నా, బయట వాళ్ళ మీద కూడా. అలా మీరు ఎప్పుడన్నా అనవసరంగా నోరు జారి అన్నా నేను ఆ భార్యని అని బాధపడిన సందర్భం ఉందా? చాలాసార్లు మా అన్నాను ఏదో తెలియని మా నాన్న. నేను ఒక కన్ఫెషన్ ఉంది మా నాన్న గుడి. అదే ఈ పావలార్ధారు కొట్టేయడం, సారీ అంటే పాపం అంటే ఆ పరిస్థితులు నాకు తెలియదు కదా. అది అప్పుడు పాపం ఆయన ఎంత బాధపడుతూ. మీ గురించి నాన్న ఎప్పుడు ఏడవలేదు, నాన్న కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదు అన్నారు. బట్ నాన్న గురించి మీరు అర్థమవుతుంది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, పాపం ఆయన ఎంత బాధపడ్డాడు. ఎడబాటున కసిరే వేదనలో